ముందుకు తీసుకెళ్తున్నాం. మన పత్రిజీ మాస్టర్కు వేల వేల కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ముందుగా మనము మన మాస్టర్ అందరినీ కూడా ఆహ్వానించుకున్నాం మన సెషన్కు. ఈరోజు నేను చెప్పే సెషన్ ఏమిటంటే అందరికీ మనమందరం ఒక నాకు తెలిసింది ఏమీ లేదు, అందరికీ తెలిసిందే. దాన్ని ఒకసారి మననం చేసుకుంటున్నాం, అంతే మననం చేస్తాం. ముందుగా ఒక సాంగ్తో స్టార్ట్ చేసుకున్నాం, చిన్న సాంగ్. ఎందుకంటే మీరందరినీ కనెక్ట్ చేయడానికి ఈ చిన్న సాంగ్. ఓకే, థ్యాంక్ యూ. ఆరోగ్యం ఎంతో ముఖ్యం, అది ఉంటే చాలా సౌఖ్యం. ఆరోగ్యం ఎంతో ముఖ్యం, చింతన లేని ధ్యానం మనము రోజు చేస్తూ ఉంటే వ్యాధుల బాధల గూర్చి ఉండదు చింతే. చింతన లేని ధ్యానం రోజు మనము చేస్తూ ఉంటే వ్యాధుల బాధల గూర్చి ఉండదు చింతే. మనసును నీటుగా పెడితే అంటదు మనకే జబ్బు. డాక్టర్ ఫీజుల కోసం దండగ కాదు డబ్బు. మనసును నీటుగా పెడితే అంటదు మనకే జబ్బు. డాక్టర్ ఫీజుల కోసం దండగ కాదు డబ్బు. ఆరోగ్యం ఎంతో ముఖ్యం, అది ఉంటే చాలా సౌఖ్యం. ఆరోగ్యం ఎంతో ముఖ్యం. గోటితో పోయే పనికి గొడ్డలి పట్టుట ఎలా? ధ్యానం చేయుట మరచి చిక్కులు పొందుట ఎలా? గోటితో పోయే పనికి గొడ్డలి పట్టుట ఎలా? ధ్యానం చేయుట మరచి చిక్కులు పొందుట ఎలా? ఆరోగ్యం ఎంతో ముఖ్యం, అది ఉంటే చాలా సౌఖ్యం. ఆరోగ్యం ఎంతో ముఖ్యం. వచ్చిన రోగం త్వరగా వదులుట కష్టం కన్నా, వచ్చిన రోగం త్వరగా వదులుట కష్టం కన్నా కడు శ్రద్ధగా ధ్యానం చేయుటే మిన్నా. కడు శ్రద్ధగా ధ్యానం చేయుటే మిన్నా. ఆరోగ్యం ఎంతో ముఖ్యం, అది ఉంటే చాలా సౌఖ్యం. మనల్ని మనం ప్రేమించుకుంటున్నామా లేదా, మన మీద మనం ప్రేమ ఉందని భ్రమలో బ్రతుకుతున్నామా అనేది మనము ఈరోజు కొంచెం క్లారిటీగా నేర్చుకున్నాము. మనం నిజంగా ఎంతమంది హ్యాండ్ రైట్ చేస్తారు, నన్ను నేను ప్రేమించుకుంటున్నాను, నిజంగా నన్ను నేను మనస్ఫూర్తిగా ప్రేమించుకుంటున్నాను చెప్పండి. మీరందరూ ప్రేమించుకుంటున్నారా? ఓకే, ప్రేమించుకుంటే వెరీ గుడ్. మనకి క్లాస్ ఏం అవసరం ఉండదు, ప్రేమించుకుంటే వాళ్ళ కోసం క్లాస్. ఓకే, థ్యాంక్ యూ. కొన్ని క్వశ్చన్స్ వేస్తాను. మిమ్మల్ని మీరు ఎలా చూసుకుంటున్నారు? ప్రతిరోజు మిమ్మల్ని మీరు ఎలా చూసుకుంటున్నారు? ఎలా చూసుకుంటున్నాము అనుకుంటుంది. మన మీద మనం ఎంత శ్రద్ధ తీసుకుంటున్నాము? మనం తినే ఆహారం, మనం మాట్లాడే మాటలు, మనం చేసే పనులు, మనం చేసే ఆలోచనలు, ఇవన్నీ కూడా సెల్ఫ్లో కిందకే వస్తాయి. ప్రతిదీ మనం ఎలా చూసుకుంటున్నామో చెక్ చేసుకోవాలి. మనము మనం దేని గురించి అన్నా భయపడుతున్నామా అది కూడా చెక్ చేసుకోవాలి. దేనికైనా ఒక భయం, అంటే పొద్దున్న వేసుకున్న ఒక భయం ఉంటుంది. ఈరోజు ఎట్లా గడుస్తుందో, లేకపోతే ఈరోజు ఏమన్నా జరుగుతుందేమో, లేకపోతే ఈరోజు వర్షం పడుతుంది, ఏదైనా భయాలు మన లోపల ఉంటాయి. ఉంటున్నాయి కదా, ప్రతి ఒక్కరికి ఉంటాయి. ఈ భయం అనేది ఉంది అంటే మన మీద మనకు లవ్ లేనట్టే. మన లోపల ఒక భయము ఉంది అంటే సెల్ఫ్ లవ్ లేనట్లే. నేను చెప్పింది కాదు, నేనంతా
సొంతంగా చెప్పలేదు. నేను చాలా రెఫర్ చేసి ఇదంతా రాశాను నోట్స్. చాలా బుక్స్, చాలా గ్రేట్ మాస్టర్లు చెప్పిన ఇది నేను సొంతంగా ఒక పాయింట్ కూడా నాకు లేదు. నేను దీన్ని ఫాలో అవుతున్నాను. ఎందుకంటే నాకు కూడా చాలా సెల్ఫ్లో లేక నేను చాలా సఫరింగ్ జరిగింది నా లైఫ్ కూడా. ఎప్పుడైతే నేను నా మీద నన్ను నేను ప్రేమించుకోవడం స్టార్ట్ చేశానో కొంచెం కొంచెం చేంజెస్ నా లైఫ్లో వచ్చాయి. నేను తెలుసుకున్న జ్ఞానం ప్రతి ఒక్కరికి నేర్పించాలి అనేది నా తప్పదు. నేను చిన్నపిల్లలు కూడా ఇదే నేర్పిస్తాను. ఎందుకంటే సెల్ఫ్ లవ్ అనేది మన జీవితంలో చాలా చాలా ముఖ్యమైనది. కాబట్టి నేను చెప్పేది నాలో కూడా నా మీద లవ్ ఎక్కువ అవుతుందని నేను అందరికీ ఇది ఎక్కువ ఇదే చెప్తూ ఉంటాను. ఓకేనా? మిమ్మల్ని మీరు ఇష్టపడుతున్నారా? చెప్పారా? అందరు ఇష్టపడుతున్నారు. ఓకే. మనం ఏదైనా చిన్న సమస్య, మనకి ఏదైనా ఈరోజు ఒక సమస్య ఎదురైంది, ముఖ్యంగా మనం బస్సు రావాలనుకుంటాం, బస్సు మిస్ అయింది. అప్పుడు మీరు ఎలా ఆలోచిస్తారు? అయ్యో బస్సు పోయింది అనుకుంటాం. కాబట్టి అలా నేర్చుకోవడానికి ముందుకు అడిగేయలేదు. మన మీద మన విశ్వాసం ఉన్నప్పుడు ఒకసారి తప్పు జరిగినా, 2 సార్లు జరిగినా, 3 సార్లు జరిగినా, ఒక రాయి పగలగొట్టాలంటే ఒకే దెబ్బ పగులుతుందా? పగలదు కదా. ఎన్ని సుత్తి దెబ్బలు కొడితేనో లాస్ట్ పగులుతుంది. అంటే ఆ దెబ్బలన్నీ వేస్తా, లాస్ట్ పగిలిన వేసి దెబ్బే కరెక్టా? కాదు కదా. ఈ దెబ్బలన్నీ కూడా లాస్ట్ దెబ్బకు సహాయం చేసినాయి కదా. అలాగే ఎన్ని తప్పులు చేసినా మనము దాన్ని సరి చేసుకుంటూ ముందుకెళ్తే అద్భుతాలు సృష్టించగలము. ఎప్పుడు మన మీద మనకు లవ్ ఉన్నప్పుడే చేస్తామన్నమాట. వీరికి ఎదుగుదల తక్కువ, చూడండి, ఏది సాధించినా సంతృప్తి ఉండదు. ఇప్పుడు బాగా చేసింటాం ఏమైనా, కానీ మనసులో తృప్తి ఉండదు. ఇంకా ఏదో చేసింటే బాగుండు అనుకుంటామా లేదా? అనుకుంటారా? ఇంకా చేయాల్సింది మేము ఏదో పొరపాటు చేశారు రోజు, ఆ సంతృప్తి ఉండదు. ఆ సంతృప్తి రావాలి. ఎప్పుడైతే సంతృప్తి అనేది వస్తుందో ఇంకా 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 ఏదైనా అద్భుతాలు చేస్తారు. మన మీద మనకు కాన్ఫిడెంట్ అనేది ఉండదు. ఎప్పుడు చేయలేము అనుకుంటుంటాము. ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. ఆలోచనలు వస్తానే ఉంటాయి. మైండ్ గోడ వెళ్తానే ఉంటుంది. ఇతరుల మాటలకే విలువిస్తాం. వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అనుకుంటాం. ఇలా అంటే దానికే ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళు చెప్పిందే చేస్తామన్నమాట. ఇలా ఉన్నప్పుడు ఏమైతుందంటే ఎక్కువ అలసిపోతుంటాం. పుస్తకం కలిగి 19 పుస్తకం సాయంత్రానికి ఉంటుంది. ఉంటుందా? చాలా మందికి ఉండదు. ఎందుకు ఉండదు? మన మైండ్ మనం తిప్పలు పెట్టాలి. సాయంత్రం వరకు గోడ చేసి కాబట్టి మనం పొద్దున లేచినప్పుడు ఎలా ఉన్నామో సాయంత్రం వరకు అలాగే ఉండాలంటే ఏం చేయాలి? సాయంత్రం కూడా అదే చేస్తూ అదే ఇలా ఉండాలి, అదే ఆనందం ఉండాలి, అలాంటి హ్యాపీనెస్సే ఉండాలి, అలాంటి ఉత్సాహం ఉండాలి, అలాంటి ఉల్లాసం ఉండాలి. మనం ప్రేమించుకున్నప్పుడు అలా ఉండగలుగుతాం. బయటికి నవ్వుతూ ఉంటారు కొంతమంది, లోపల బాగా ఉంటారు. బయటికి నవ్వేది కాదు, బయట నవ్వు ఉండాలి, లోపల ఆనందము ఉండాలి. సెల్ఫ్ లవ్ లేకుంటే మనమే ఒక శత్రువు అనుకుంటామంట. మనకు మనమే శత్రువు అంట. మన లోపల మనకి యుద్ధాలు జరుగుతుంటాయి, కొట్టుకుంటాం అన్నమాట. కాబట్టి మనకు ఎప్పుడు శత్రువులు అనుకోవద్దు. మనకు మంచి మిత్రులం, స్నేహితులం అన్నమాట. మిత్రత్వం చేయాలి. ప్రపంచంలో మనల్ని బాధ పెట్టేదానికంటే ప్రపంచం అంతా మనల్ని బాధ పెట్టేదానికంటే మనల్ని మనం ద్వేషించుకోవడము, మనల్ని మనం తక్కువగా చేసుకోవడం అన్నిటికన్నా మనకు నష్టం కలగజేస్తారు. కాబట్టి ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ప్రపంచం బాధ పెట్టేదానికన్నా కూడా మనల్ని మనం ఎప్పుడైతే ద్వేషించుకుంటామో, మనల్ని మనం ఎప్పుడైతే తక్కువగా చూస్తామో అదే మనకు చాలా నష్టాన్ని కలగజేస్తాయి అంటున్నారు. కావున చివరగా ముగింపు, మగవాడిని ప్రేమించగలము. ఎవరినైనా ప్రేమించాలి అంటే ముందు మన మీద మనకు సెల్ఫ్ లవ్ ఉండాలి. మన మీద మనకి ప్రేమ లేకపోతే ఎప్పుడు భయంతో ఉంటాం, ఏ పని చేయలేము, ఎప్పుడు భయాలే, మనకు అన్నిటికీ భయాలే. ఈరోజు తిరుమలకి వెళ్ళాలి, నేను ఈవినింగ్ వర్షం పడగట్లని వస్తుంది అంటున్నారే, ఇట్లా ప్రతి చిన్నదానికి భయపడుకుంటూ ఏ దాన్ని ముందు అడుగు వేయలేమన్నమాట. ఆ భయం ఎప్పుడైతే ఉంటుందో మళ్ళీ ఎన్నో నెగిటివ్స్, ప్రతిదీ నెగిటివ్గానే కనిపిస్తుంది, పాజిటివ్గా కనిపించదు. కాబట్టి భయం అనేది ఉండదు. అన్నిటికీ మూలం భయమే. మనం ఏ పని చేయలేకపోవడానికి మూలమో భయమే. ఆ భయం తీసేసేయాలి. ముందు ఆ భయం తీసేస్తే మన మీద మనకు ప్రేమ అదే వస్తుంది. మనలో చాలా శక్తులు ఉన్నాయి. ఏమున్నాయి చెప్పండి? మన లోపల అనంతమైన శక్తులు ఉన్నాయి. ఏమేమి శక్తులు ఉండొచ్చు?
ఇంకా ఊహాశక్తి, ముందే ఊహించుకోవడం. చెప్పాడు కదా, ఏదైనా నీకు ఒకటి కావాలి నీ జీవితంలో నువ్వు దాన్ని నెరవేర్చుకోవాలంటే కళ్ళు మూసుకొని విజువలైజేషన్ చేసుకోవాలి. ముందే జరిగినట్లు దాన్ని లైఫ్ లేదు. ఒక కారు కొనాలనుకుంటాము, ముందే ఎలాంటి కారు కావాలి, ఎర్ర కారు కావాలా, తెల్ల కారు కావాలా, ఎలా ఉండాలి, ఎలా వెళ్తుంది, ఎలాంటి దానికి పేరు పెట్టుకోవాలి, ఇవన్నీ ముందే విజువలైజేషన్ చేసుకోమంటారు కదా. ఊహాశక్తి అంటారు దాన్ని, ఏమంటారు? ఆ ఊహాశక్తి కన్నా నీ లోపల పెరిగిందంటే నువ్వు ఏమైనా ముందే ఊహించుకొని నీ లైఫ్ లేదు, కానీ నువ్వు ఏమనుకుంటావో దాన్ని సాధించవచ్చు. విషయం అది, ఇది ఎగ్జాక్ట్లీ కాదు. ఊహాశక్తి ఉన్నప్పుడు మనం ఊహించుకొని కళ్ళు మూసుకొని విజువలైజేషన్ రోజు ఒకసారి కానీ రెండుసార్లు కానీ మనకి ఏ సంకల్పం మళ్ళీ దానికి మళ్ళీ నెగిటివ్ ఆలోచించరు. మళ్ళీ వేరే ఒక సంకల్పం ఒక ఊహాశక్తితో దాన్ని మళ్ళీ అలాగే సంకల్ప శక్తి. సంకల్ప శక్తి అంటే అందరికీ తెలుసు, అంటే మనం ఏమనుకుంటే నువ్వు ఏది అనుకుంటే అది సాధించవచ్చు. ఎప్పుడు వస్తున్నది నీ మీద నీకు లవ్ ఉన్నప్పుడు ఆ శక్తి నీలో పెరుగుతుంది. ఆ సంకల్ప శక్తి, ఊహాశక్తి, లా ఆఫ్ అట్రాక్షన్. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏదైనా నీ వైపు అట్రాక్ట్ చేసేస్తావు. నువ్వు నీ రాముడు సీత మనకు తెలుసు కదా, సీతమ్మ రాముడిలో అనంతమైన ప్రేమ శక్తి. వాళ్ళ మీద వాళ్ళకి లవ్, వాళ్ళిద్దరికీ ఒకరికి ఒకరు. వాళ్ళ చుట్టూ ఎన్ని కిలోమీటర్ల చుట్టూ వాళ్ళ ఆర ప్రేమతో నిండి ఉంటుంది. మనం ఆ ఆరాలకి వెళ్తే, వాళ్ళ దగ్గరికి వెళ్తే మనం కూడా ఆ ప్రేమతో చుట్టబడతాం. ఇలా మన మీద మనకి లవ్ ఉన్నప్పుడు మన చుట్టూ కూడా మనకు అలాంటి వాళ్ళే వస్తారు. మనం ఇష్టపడే వాళ్ళు మన చుట్టూ కూడా ప్రేమ వాళ్ళే కనిపిస్తారు. ఎలాంటి వాళ్ళు వేరేగా నెగిటివ్ పీపుల్స్ కనపరారు. మన లోపల అనంతమైన ప్రేమ ఉన్నప్పుడు మన చుట్టూ కూడా వాతావరణం మారిపోతుంది. ఒక లవ్ ఎనర్జీ అక్కడ క్రియేట్ అవుతుంది. కాబట్టి ఈ లా ఆఫ్ అట్రాక్షన్ పెరుగుతుంది, సంకల్ప శక్తి, ఊహాశక్తి. ఇంకోటి క్రియేటివిటీ. క్రియేటివిటీ అంటే తెలుసు కదా అందరికీ. క్రియేటివిటీ అంటే మనం ఒక పని చేస్తాం. ఇప్పుడు ఒక ముగ్గు వేస్తాం, మామూలుగా చుక్కలు పెట్టి వేయడం లేదు, దాన్ని అంతంగా అలంకరించడం, దాన్ని క్రియేటివిటీ అంటారు. దాన్ని అద్భుతంగా తయారు చేయడం, చూస్తే నాకు ఎంత బాగుందో అనిపించేటట్లు తయారు చేయడానికి క్రియేటివిటీ. ఇవన్నీ కూడా మనలో ఇవన్నీ ఉన్నాయి, ప్రతి ఒక్క మానవుల్లో ఉన్నాయి, ప్రతి ఒక్క భూమి మీదకి వచ్చిన ప్రతి ఒక్కరిలో ఉంటాయి. కానీ కొంతమందికి ఈ పని చేస్తాయి. ఎందుకు? వాళ్ళు వాటిని యాక్టివేట్ చేసుకున్నారు, వాటిని బయటికి తీసుకొచ్చారు. ప్రయత్నం అంటే సెల్ఫ్ లవ్, ఇంకా పాజిటివ్గా ఉండడం, క్షమాతత్వము, గ్రాటిట్యూడ్గా ఉండడం, ఇవన్నీ కూడా ఇంపార్టెంటే. మన లోపల ఈ శక్తులన్నీ బాగా పైకి రావాలంటే ఇవన్నీ ఉండాలి. ఏముండాలి? అన్నీ దైవత్వ లక్షణాలు ఉండాలి, దివ్య లక్షణాలు ఎప్పుడైతే మనలో ఉన్నాయో ఆ శక్తులన్నీ కూడా బయటకు వస్తాయన్నమాట. మనం మనతో ఫ్రెండ్షిప్ చేసుకోవాలి, మనకు మనం కూడా ఓదార్చుకోవడం నేర్చుకోవాలన్నమాట. మన సమస్యలను మనమే ఓదార్చుకోవాలి. ఎవరో మన దగ్గరకు వచ్చి ఓదార్చాల్సిన అవసరము లేదు. ఎప్పుడు సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. చిన్న చిన్నవే పెద్ద జరగాల్సిన అవసరం లేకుండా చిన్న చిన్నవి ఎన్నో మనకు జరుగుతుంటాయి. పొద్దులు వేస్తేనే ఒక సూర్యోదయం చూస్తాం, ఎంత హాయి అనిపిస్తుంది, ఎంత ఆనందం. ఆ సూర్యాస్తమయం ప్రతి ఒక చెట్టు దగ్గరికి పోయి ఒక చిన్న పువ్వు అలా పూసింటుంది, ఎంత పక్కనే అలా వికసించుంటుంది. అట్లా చిన్న చిన్న ఆనందాలను మనం గుర్తించాలి. మన మైండ్ ఎప్పుడు మనము ఎక్కడికో ఏదో సమస్యని తీసుకెళ్తా ఉంటుంది. దాని నుంచి మనము హృదయంతో కనెక్ట్ అవ్వడం నేర్చుకోవాలి. చిన్న చిన్న ఆనందాలను గుర్తించి వాటికి సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉండాలి. అప్పుడు పెద్ద పెద్ద ఆనందాలు మన జీవితంలోకి వస్తాయి. చిన్న చిన్న వాటికి సంతోషపడాలి. ఎప్పుడు మొహం మీద ఏముండాలి? చిరునవ్వు ఉండాలి. ఏముండాలి? ఎప్పుడైతే మొహం మీద చిరునవ్వు ఉంటుందో లోపల ఆనందం అనేది ఎప్పుడు ఉంటుంది అన్నమాట. ఇంకా కొత్త కొత్త విషయాలు నేర్చుకోవాలి. రోజుతో కొత్త విషయం. ఎప్పుడు ఒకటే వంటలు ఉండకుండా బాధని పక్కన పెట్టి ఈరోజు ఈ వంట చేసాం, రేపు ఇంకోటి ట్రై చేస్తాం. అట్లా వంటకి నేను ఎక్కువ వంట గురించి వస్తాను. నాకు ఎక్కువ జెంట్స్ కోసం ఏం చెప్పాలో నాకు అర్థం కాలేదు. చిన్న చిన్న కొత్త కొత్త విషయాలు చేయండి. రోజు కొత్త కొత్త విషయాలు, అవును, కొత్త కొత్త వంటలే కాదు, కొత్త కొత్త పనులు కూడా. సంగీతం నేర్చుకోండి, డ్యాన్స్ చేయండి, పాటలు పాడండి, ఇంకా ఏం కొత్త చేయగలం ఆర్ట్ వేయండి మన లైఫ్లో.
ఎలా ఉంటుందో చూడండి. ఆ కొత్త నేర్చుకున్నప్పుడు మనం ఎంత హ్యాపీనెస్ వస్తుందో మనకు, అబ్బా నేను ఇది చేయగలిగానని. చేసి చూడాలి, మనం చేస్తే ఖచ్చితంగా ఆనందం అనేది మనకు వచ్చి తీరుతుంది. చూడండి, కావాలండి నేను చేస్తాను కొత్త పియానో నేర్చుకుంటాను, పాటలు పాడుకుంటాను, రికార్డ్ చేస్తాను, రకరకాల బుక్స్ చదువుతాను, నోట్స్ తయారు చేస్తాను, ఎన్ని పనులు చేస్తాను. పిల్లలకు చిన్న పిల్లలకు ఆర్టికి వెళ్ళి ధ్యానం నేర్పిస్తాను. తర్వాత మా జూమ్లో ధ్యానం నేర్పిస్తాను. జూమ్లో మా స్టూడెంట్స్ అందరికీ క్లాసులు చెప్తాను. ప్రతిరోజు కొత్త విషయం ఏదో ఒకటి కొత్త పని చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాను అనమాట. కొత్త కొత్త ఫ్రెండ్స్ చేసుకోండి, కొత్త కొత్త వాళ్ళతో మాట్లాడడం. అలా గొడవ ఉన్నామా, మన లోపల ఏమైనా అవయవ లోపాలు ఉన్నాయా, ఏది ఎలా ఉన్నా మనం అద్భుతంగా ఉద్యోగాలు చేస్తున్నామా, లేకపోతే ఏదైనా చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్నామా, లేకుంటే మనం అపజయం పొందినప్పుడు కానీ విజయం సాధించినప్పుడు కానీ ఎలా మన వాళ్ళు మనం ట్రీట్ చేసుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్. అప్పుడు కూడా ఉన్నట్టు ఎలా నీ దగ్గరికి ఏది వస్తే దాన్ని యాక్సెప్ట్ చేస్తావో అది మీ మీద నేను లవ్ ఉన్నట్టులో చెప్తున్నాను. మనం ఏది వచ్చినా మన దగ్గరికి దాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఇది కాదు, నేను ఇది నాది కాదు అని బాధపడతాం. ఏదైనా చిన్న సమస్య వచ్చినా బాధపడతాం. నల్లగా ఉన్నామని బాధపడతాం, పొడవు ఉన్నామే, జుట్టు లేదే, ఎన్నెన్నో మనం మొత్తం చేసిన సమస్యలే కనిపిస్తుంటాయి మనకు. ఇవన్నీ కూడా ఎందుకు వస్తాయంటే మనల్ని మనం ప్రేమించుకోలేకపోవడం వల్లనే వస్తున్నాయి. కాబట్టి సెల్ఫ్లో అంటే ఉన్నట్టుగా యాక్సెప్ట్ చేయడం, అంగీకరించడం. దాన్ని ఎప్పుడైతే అంగీకరిస్తామో అప్పుడు మన మీద మనకి లవ్ పెరుగుతుంది. కాబట్టి ఈ సెల్ఫ్లో అంటే ఏది మన దగ్గర ఉందో దాన్ని మనం ఎలా ఉందో అలా తీసుకోవడమే అనమాట. ఒకవేళ డబ్బు ఉండొచ్చు, డబ్బు లేకపోవచ్చు, చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ ఉండొచ్చు, ఏదైనా అంగీకరించడమే సెల్ఫ్. ఇది అంగీకరించడం అంటే అహంకారం కాదు. అహంకారం నేనే గొప్ప అని అనుకోవడం కూడా కాదు. సెల్ఫ్లో అంటే అహంకారం మాత్రం కాదు. నేను గొప్ప, అందరికన్నా గొప్ప అనే భావన కూడా కాదు. నేను కూడా ప్రేమకు, శాంతికి, గౌరవానికి అర్హుడిని. నాకు అంత అర్హత ఉంది. నన్ను నేను ప్రేమించుకోవడానికి, నన్ను నేను గౌరవించుకోవడానికి, నన్ను నేను శాంతిగా నాతో నేను ఉండడానికి నాకు అర్హత ఉంది అనేదే సెల్ఫ్లో ఉంది. ఒక చిన్న ఉదాహరణ, ఒక మొక్క ఉంది. దానికి మనము బూడుస్తాము, నీళ్ళు వేస్తాము. అది ఎంత ఆనందంగా పెరుగుతుంది. దానికి వేరే ఏ థాట్ ఉండదు. ఆ మొక్క భూమిలో నుంచి బయటకు వచ్చి అందంగా పెరుగుతుంది. దానికి ఏది సమస్యగా అనుకోదు అన్నమాట. హాయిగా ఆనందంగా పెరిగిపోతుంది. నేను పోస్తూ ఉంటే, మనం రక్షణ ఇస్తూ ఉంటే అది బాగా పెరుగుతుంది. అలాగే మనం కూడా ప్రేమ, విశ్రాంతి, మంచి మాటలు మనతో మనం చెప్పుకోవడం, అదే సెల్ఫ్ లవ్. మనం బాగా గుర్తుంచుకోవాలంటే సెల్ఫ్లో బట్టి స్వార్థం కాదు, ఇతరులకు చిన్న చూపు చూడడం కాదు, మన బాధ్యతలు కూడా వదిలేయడం కాదు. అది మన లోపల జరిగే ఒక మృదువైన భావన, ఒక మృదుత్వం, మన లోపల ఒక ప్రేమ తత్వం అన్నది. అది ఉంటే మనం ఏదైనా చేయొచ్చు. మనం చేయలేది, సాధించలేదు అంటే ఏది లేదు. మన మీద మనకు లవ్ అనేది ఉంటే మనము చేయలేని పనులే లేవు, ఏదైనా సాధించవచ్చు. నిజమైన సెల్ఫ్ లవ్ అంటే వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయో చూద్దామా. ఎప్పుడు మనము తప్పు పట్టుకోదు. ఇప్పుడు ఏదైనా పని చేస్తాం, పని సరిగా జరగదు, ఆ పని సరిగా రాదు. ఏదైనా చెప్తారా ఉదాహరణ? ఏదైనా ఒక పని చేస్తాం, మనల్ని మనం ప్రేమించుకోవడం నేర్చుకున్నప్పుడు ప్రపంచం మారకపోవచ్చు. ప్రపంచం మారాలి మనం ఎప్పుడు అనుకోవద్దు. ప్రపంచాన్ని చూసే మన హృదయం మారుతుంది. ప్రపంచం మారుతుంది. మన హృదయం చూసే విధానం, మన దృష్టి మారితే సృష్టి మారుతుంది. దృష్టి ఎప్పుడు మారుతుంది? మనం ఎలా చూస్తామో అని. అందంగా ఉందంటే మనకు అది అందంగానే కనిపిస్తుంది. నా బాధ చాలా అసహ్యంగా ఉంటే అలాగే కనిపిస్తుంది. కాబట్టి మన దృష్టి మారాలి. మన హృదయం మారినప్పుడు ప్రపంచం మారిపోతుంది అన్నమాట. మనల్ని మనం ఎప్పుడైతే ఉన్నట్టుగా అంగీకరిస్తామో మనకు లోపల యుద్ధం ఆగిపోతుంది. మన లోపల యుద్ధాలు ఆగిపోతుంది. ప్రశాంతత నెలకొంటుంది అన్నమాట. శాంతితో జీవిస్తాము.
ప్రతిరోజు అద్దంలో చూసుకున్నాం. ఏమని చెప్పాలంటే నిన్ను నేను ఎప్పుడు వదిలిపెట్టను, నీకు నేనున్నాను, నిన్ను నేను ఎప్పుడు వదిలిపెట్టను, నీకు నేనున్నానని చెప్పుకోవాలంట. అప్పుడు మనలో ఎంతో హీలింగ్ జరిగి మన లోపల ఉండే అరిషడ్ వర్గాలకి హీల్ అవుతాయి, అనారోగ్యాలైనా హీల్ అవుతాయి అని చెప్తున్నారు. ఫ్రెండ్స్ బాగుందా? మననం చేస్తున్నాను. మననం చేసుకుంటూ అందరికీ తెలుసు జ్ఞానం అంటే మనం సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఆలోచించండి, మీతో మీరు మమేకం అవ్వండి, మీ శ్వాసతో మీరు మమేకం అవ్వండి. శ్వాసతో అనుసంధానం, శ్వాసే మన ఊపిరి, శ్వాసే మన గురువు, శ్వాసే మన దైవం. ఆ దైవం చెంతనే ఉన్నాం, ఆ దైవంతోనే ఉన్నాం. నేనంటే నాకు అత్యంత ప్రేమ, నేనంటే నాకు అనంతమైన ప్రేమ, నేనంటే నాకు అనంతమైన ప్రేమ. నన్ను నేను మంచిగా ఒప్పుకుంటున్నాను, నన్ను నేను మంచిగా ఒప్పుకుంటున్నాను, నన్ను నేను మంచిగా ఒప్పుకుంటున్నాను, నన్ను నేను మంచిగా ఒప్పుకుంటున్నాను. నేను ఒక అద్భుతమైన ప్రాణిని, నేను ఒక అద్భుతమైన ప్రాణిని, నేను ఒక అద్భుతమైన ప్రాణిని, నేను ఒక అద్భుతమైన ప్రాణిని. నన్ను నేను అంగీకరిస్తాను, నన్ను నేను ఎలా ఉన్నానో అలా అంగీకరిస్తాను, నన్ను నేను ఎలా ఉన్నానో అలా అంగీకరిస్తాను, నన్ను నేను ఎలా ఉన్నానో అలా అంగీకరిస్తాను, నన్ను నేను అంగీకరిస్తాను. నేను చాలా అందంగా ఉన్నాను, నేను చాలా చాలా అందంగా ఉన్నాను, నేను చాలా అందంగా ఉన్నాను. నన్ను నేను నమ్ముతాను, ఎల్లప్పుడూ నన్ను నేను నమ్ముతాను, ఎల్లప్పుడూ నన్ను నేను నమ్ముతాను, ఎల్లప్పుడూ నన్ను నేను నమ్ముతాను, ఎల్లప్పుడూ నన్ను నేను నమ్ముతాను. నేను ఎల్లప్పుడూ సమృద్ధితో జీవిస్తాను, నేను ఎల్లప్పుడూ సమృద్ధితో, నాకు అన్నీ ఉన్నాయని ఒక అద్భుతమైన భావనతో జీవిస్తాను. ఎల్లప్పుడూ నేను సమృద్ధితో, నాకు అన్నీ ఉన్నాయి అనే ఒక భావనతో జీవిస్తాను. నాకు నేనే ప్రత్యేకమైన వాడిని, నాకు నేనే ప్రత్యేకమైన వాడిని, నాకు నేనే ప్రత్యేకమైన వాడిని, నాకు నేనే ప్రత్యేకమైన వాడిని. చెప్పింది మేడం, మేడం బాగా చెప్పిందా? ఏం టాపిక్స్ ఎక్కువ చెప్పింది మేడం? రావు రావు అక్కడ తిరుగు, అక్కడ తిరుగు, చెప్పు చెప్పు. ఇదేమకుండానే నేను జ్ఞానానికి వచ్చిండేది, ఎక్కడ పోయినా తోలపోయింది నన్ను. ఇదేమ్మా ఇప్పుడు పెట్టుకో, బాగా పెట్టుకో, చక్కగా పెట్టు. మీకంటే గట్టిగా చెప్పు. మేడమే నాకు ఎక్కడ పోయినా తోలపోయింది, బాగా అన్నీ చూపించింది. సార్ ఎక్కడెక్కడ జ్ఞానం పెట్టినాడో అక్కడలా పోయినాము ఇద్దరము. అంతే నాకు చెప్పు, ఈరోజు క్లాసు ఎట్లున్నది నీకు? ఈరోజు క్లాస్ బాగుందా? చెప్పు, ఐ లవ్ మై సెల్ఫ్ అని చెప్పు గట్టిగా. ఐ లవ్ మై సెల్ఫ్, ఐ లవ్ మై సెల్ఫ్, ఐ లవ్ మై సెల్ఫ్. నన్ను నేను ప్రేమించుకుంటున్నాను. తెలుగులో చెప్పు, నన్ను నేను ప్రేమించుకుంటున్నాను. నన్ను నేను ఇష్టపడుతున్నాను. మీ ఆయన బాగా ఇష్టపడ్డాక అవన్నీ పోయిన వద్దుగా లేదా చెప్పు సార్. అదే చెప్పు, నన్ను నేను ప్రేమించుకుంటున్నాను. నేను ప్రేమించుకుంటాను. వెరీ గుడ్.